వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే శబరిమలలో జగన్ బ్యానర్లా ఆర్ఎస్ఎస్ పెద్దల ఫైర్ అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. ఆ టైటిల్ గురించే ఇక్కడ నేను డిస్కస్ చేయబోతా ఉన్నాను. నిన్న మొన్న మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో శబరిమలలో జగన్మోహన్ రెడ్డి బ్యానర్లు అనే అంశం ఒక ట్రెండ్ అవుతా ఉంది. నిజానికి ఈ ఇష్యూ జరిగింది లేటెస్ట్గా కాదు. ఆల్మోస్ట్ ఈ ఇష్యూ జరిగి 10 రోజులకు పైనే కావస్తోంది. అయితే ఈ ఇష్యూకి సంబంధించి 10 రోజుల క్రితమే ఈ వ్యవహారం వివాదాస్పదమైనప్పటికీ కూడా లేటెస్ట్‌గా స్థానికంగా ఉన్న అయ్యప్ప స్వాములు కొందరు ఈ అంశాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి బ్యానర్లతో వైఎస్ఆర్‌సీపీ నేతలు హల్చల్ చేసిన విధానాన్ని. సో, దీంతో చాలా సీరియస్‌గా ఇది మొత్తం సోషల్ మీడియాలో అటు అదేవిధంగా చూస్తే మామూలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వైరల్ అయిన పరిస్థితి అయితే ఉంది. నిజానికి చూస్తే పాయకరావుపేట నుంచి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట కాన్స్టిట్యుయెన్సీ నుంచి కొంతమంది వైఎస్ఆర్‌సీపీ నేతలు ఇరుముడి వేసుకొని శబరిమల వెళ్ళడం జరిగింది. శబరిమల వెళ్తూ వాళ్ళు పమ్మ నుంచి శబరిమల వెళ్లే దారిలో చాలా పవిత్రమైన స్థలం అది. కొన్ని లక్షల మంది, కొంత కోట్ల మంది అయ్యప్ప స్వాములు ఎంతో పవిత్రంగా ఆ స్థలాన్ని భావిస్తా ఉంటారు. అలాంటి చోట వాళ్ళందరూ ఆ పమ్మ నుంచి అక్కడ నడక మార్గంలో వెళ్లే క్రమంలో అందరూ కూడా ఒకవైపు తల మీదేమో ఇరుముడి ఉంది. ఒకవైపు చేతిలోనేమో జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు బయటికి తీయడం జరిగింది. అందులో కూడా జగన్మోహన్ రెడ్డి 2.0 అంటూ కూడా ఫ్లెక్సీలు పెట్టారు. అదేవిధంగా రప్పా రప్పా అంటూ కూడా ఫ్లెక్సీలు పెడతాం జరిగింది. నాకు తెలిసి ఇట్లాంటి ఒక్క ఇష్యూ చాలు జగన్మోహన్ రెడ్డి ఈసారి ఒక్క సీట్‌కే పరిమితం కావడానికి. ఆ 11 సీట్లు వచ్చినా తమ యాటిట్యూడ్ తాము మార్చుకుందాం అనే జ్ఞానం గాని, కొంతైనా ఇంకిత జ్ఞానం గాని జగన్మోహన్ రెడ్డి పార్టీలో లేదు. అటు తిరుమలని వదలరు. ఇటు చూస్తే శబరిమలని వదలరు. ఒకవైపు పరకామణి కేసులో భూమన రేపో మాపో అరెస్ట్ అని ప్రచారం జరుగుతూ ఉంటే, ఇంకోవైపు సుబ్బారెడ్డి కల్తీ నెయ్యి కేసులోని లడ్డు వ్యవహారంలో సిట్ ముందు అరెస్ట్ అయ్యారు. పార్టీ పరువే తిరుమల వ్యవహారంలో రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అయినా సరే వైఎస్ఆర్‌సీపీ శ్రేణుల్లో బుద్ధి రాదు. వాళ్ళకి బుద్ధి వచ్చేలా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వార్న్ చేసే ప్రయత్నం కూడా చేయరు. సో, అటు తిరుమల వెంకన్నని వదలరు, ఇటు శబరిమల అయ్యప్పని వదలరు. అలా ఫ్లెక్సీలు, బ్యానర్లు పట్టుకొని వాళ్ళు వెళ్ళడం జరిగింది. సరే, అందరితో ఆగారా అంటే అది లేదు. దాన్ని చాలా సీరియస్‌గా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రప్పా రప్పా అనే డైలాగులతో, జగన్మోహన్ రెడ్డికి జిందాబాదులతో హోరెత్తించే ప్రయత్నం చేశారు ఆ పరిసర ప్రాంతాల్ని. బుద్ధి, జ్ఞానం అనేవి కొన్ని ఉంటాయి మనిషి జన్మ ఎత్తిన తర్వాత. ఎందుకంటే అక్కడ కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళే కాదు, మొత్తం ప్రపంచం నలుమూలల నుండి అయ్యప్ప స్వామి భక్తులు వస్తా ఉంటారు అక్కడికి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు వెళ్తా ఉంటారు. అలాంటి పవిత్రమైన ప్లేస్‌లో జగన్మోహన్ రెడ్డికి ఫ్లెక్సీలు పెడతాం ఒక తప్పు. రప్పా రప్పా అనే డైలాగులు రాయడం ఇంకో పెద్ద తప్పు. దానిపైన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2.0 జగన్మోహన్ రెడ్డి జిందాబాదులు కొడతాం మరొక తప్పు. వీళ్ళకి అలవాటే అది. వీళ్ళ బ్లడ్‌లోనే ఉంది అది, బాలకృష్ణ చెప్పినట్టు. గతంలో మనం చూస్తే వీళ్ళు తిరుమల వెళ్ళినప్పుడు తిరుమల క్యూ లైన్‌లో జగన్మోహన్ రెడ్డి వెళ్తా ఉంటే ఆయన అభిమానులు, ఆయన వందిమాగదులంతా వెనకున్నారు. వాళ్ళ వెనక అభిమానులున్నారు. వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి జిందాబాదులు కూడా కొట్టారు. చాలా సార్లు జరిగింది ఇలాంటి అపచారం తిరుమల శ్రీవారి ముందు. జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళిన ప్రతిసారి అక్కడ తిరుమల వెంకటేశ్వర నామం మాత్రమే వినిపించాలి. గోవింద నామస్మరణ మాత్రమే జరగాలి. అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కొండ మీద. కానీ ఎవరి ఆ తిరుమల వెంకన్న పేరు తప్ప ఇంకెవరి పేరు ఎవరు స్మరించడానికి లేదు. అలాంటి ప్లేస్‌లో కూడా జగన్మోహన్ రెడ్డికే జిందాబాదులు కొట్టేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి జై జగన్ అంటూ నినాదాలతో తిరుమల మొత్తం మారుమోగిపోయేది. 5 ఏళ్ల పాటు చూసాం మనం ఈ అరాచకాల్ని. వాటికి రెప్లికా ఎలా ఉంటుందనేదే ఈరోజు పరకామణి కేసు దగ్గర నుంచి అడ్డంగా కల్తీ నెయ్యి వివాదంలో ఇరుక్కుపోయినారు. నిన్నటి వరకు మనం అసలు నెయ్యిలో కల్తీ జరిగిందనుకున్నాం. అసలు అది దేవుడు కూడా నివ్వెరపోయే పరిస్థితి. అది అసలు నెయ్యే కాదని తెలిసిన తర్వాత. ఇన్ని అరాచకాలు చేసిన తర్వాత వాటికి రెప్లికా ఎలా ఉంటుంది? దానికి రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే టేస్ట్ చేస్తానే ఉంది. అయినా సరే తమను మార్చుకునే ప్రయత్నం చేయరు. ఈరోజు ఏకంగా శబరిమలలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు పట్టుకొని రప్పా రప్పా డైలాగులతోని ఆయనకి జిందాబాదులు కొడుతున్న పరిస్థితి. ఇలాంటి 1, 2 ఇష్యూలు చాలు జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఆ 11 సీట్లు కూడా రాకుండా చేయడానికి. సో, ఇక్కడే చాలామంది ఇది 10 రోజుల క్రితం ఈ ఇష్యూ జరిగినా, ఇది ఎప్పుడైతే స్థానికంగా ఉన్న అయ్యప్ప స్వాములు కొంతమంది వైరల్ చేసిన తర్వాత ఇది చాలా సీరియస్‌గా జనంలోకి వెళ్ళే ప్రయత్నం జరుగుతా ఉంది. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వార్త ముందు కింద కమెంట్స్ చూస్తే అసలేమనుకుంటున్నారు తన గురించి, తన పార్టీ గురించి అనేది తెలుస్తా ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి సూచనతో చేస్తారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి వార్న్ చేయరులే, తమనేం అనరులే అన్న అహంకారంతో చేస్తారో గానీ, వీళ్ళు చేసే ఈ పనికిమాల చేష్టలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని హిట్ చేస్తా ఉన్నాయి. ఆయన పార్టీని కూడా హిట్ చేస్తా ఉన్నాయి. ఈరోజు ఓవరాల్‌గా ఈ ఇష్యూ మీద అటు ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా స్పందిస్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఆర్ఎస్ఎస్ అంత సీరియస్‌గా స్పందించడానికి కారణం ఏంటంటే, కేరళలో లెఫ్ట్ పార్టీ ప్రభుత్వం ఉంది. పినరయి విజయన్ ప్రభుత్వం ఉంది. ఆల్రెడీ గతంలో శబరిమల గురించి అమ్మాయిలకి ప్రవేశం ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని ఎలాగైనా సరే ఇంపోజ్ చేయడానికి పినరయి విజయన్ చాలా కష్టపడ్డారు. తర్వాత మొత్తం ఆందోళనలు, నిరసనలతో వెనక్కి తగ్గిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఇటీవల చూసాం మొత్తం అక్కడ దేవుడి పేరు మీద ఉన్న బంగారం మొత్తాన్ని కూడా మాయం చేసే ప్రయత్నం చేయడం. ఈరోజు వరుసపెట్టి ఉన్నికృష్ణన్ దగ్గర నుంచి
అటు నటుడు జయరాం దాకా అందరి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతూ ఉంది. బీజేపీ దీన్ని ఒక అస్త్రంగా చేసుకుంది శబరిమలలో జరుగుతున్న ఇష్యూని. అలాంటి శబరిమలలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి రూపంలో ఇంకొక వివాదం తెర మీదకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ కూడా స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఇప్పటికే ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కానీ ఆర్ఎస్ఎస్ పెద్దలు కానీ చాలా సీరియస్ అవుతా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడతా ఉన్నారు. సో ఎవరైతే ఇలాంటి అరాచకానికి పాల్పడ్డారో వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అన్న డిమాండ్ కూడా వాళ్ళ వైపు నుంచి వస్తూ ఉంది. సోషల్ మీడియా వేదికగా కూడా ఇదే అంశం ట్రెండ్ అవుతూ ఉంది. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఎవరి మతం వాళ్ళ గొప్పది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూనే పరమత సహనం ఉండాలనేది ఎప్పుడూ చెప్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఇదే జగన్మోహన్ రెడ్డి తను చర్చికి వెళ్తూ ఉంటారు ఎవ్రీ సండే. చర్చికి వెళ్ళి అక్కడ గోవిందా గోవిందా అని ఎవరనంటే ఏం చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి కానీ అక్కడ ఉన్న పాస్టర్లు కానీ సేమ్. అందుకే పరమత సహనం ఉండాలి అని చెప్పేది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అటు తిరుమల వెళ్ళినా ఇటు శబరిమల వెళ్ళినా ఋషికేశ్ వెళ్ళినా ఇంకో చోటుకి వెళ్ళినా ఈ యాటిట్యూడ్ మాత్రం ఈ యారిగెన్సీ మాత్రం ఆపట్లేదు. ఈరోజు అది అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఆ పార్టీ డ్యామేజ్ కావడానికి ఆ పార్టీ చర్చల్లో ఉండడానికి జగన్మోహన్ రెడ్డి హిట్ చేయడానికి ఇలాంటి కారణమవుతా ఉన్నాయి. సో అందుకే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తన పార్టీని కంట్రోల్లో పెట్టుకోవాలంటే ముందు ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.